వెల్కమ్ టు యాస్పర్ అలర్ట్ ఫ్రెండ్స్. డిప్లొమా మీలో ఎవరైనా డిప్లొమా చేస్తుంటే వాళ్ళకి మంచి అవకాశం ఫ్రెండ్స్. జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్. సో హెచ్పిసిఎల్లో మంచి అవకాశం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది మీకోసమే. ఇది ఇక్కడ చూస్తే హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025. సో ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. టోటల్ వేకెన్సీ వచ్చి 63. పోస్ట్ పరంగా ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మెకానికల్కి వచ్చి 11 వేకెన్సీస్, అలాగే ఎలక్ట్రికల్కి వచ్చి 17, ఇన్స్ట్రుమెంటేషన్ 6, కెమికల్కి 1, ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి 28, టోటల్ ఓవరాల్ వచ్చి 63. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ క్యాస్ట్ పరంగా ఎవరెవరికి ఇక్కడ వేకెన్సీస్ ఇవ్వబడ్డాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 27, ఓబీసీ వాళ్ళకి 17, ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6. సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే మొదటగా ఏజ్ లిమిట్ వచ్చి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండాలి. అలాగే మినిమం వచ్చి 18 ఇయర్స్ ఉండాలి. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎవరైనా ఓబీసీ ఉంటే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్కి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. సో ఫ్రెండ్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఓవరాల్ అన్ని పోస్టులకి ఒకటే డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి. సో సంబంధించిన బ్రాంచ్లో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ అయితే మెకానికల్ చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్. సో 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి. సో దీనికి గాను మినిమం 60% మార్కులు అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మార్కులు వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50%, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా 50% మార్కులు వచ్చి ఉండాలి. గుర్తింపు పొందిన ఏఐసిటిఈ గుర్తింపు పొందిన కాలేజీల్లో చేసి ఉండాలి. అలాగే ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అంట. మెయిన్ ఇంపార్టెంట్, మీలో ఎవరైనా డిప్లొమా లేదు బీటెక్ ఉంది అప్లై చేయొచ్చు అంటే వాళ్ళకి అప్లై చేయడానికి లేదంటే ఓన్లీ డిప్లొమా హోల్డర్స్ కంట. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చి ఫ్రెండ్స్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ, అంటే టోటల్ ఓవరాల్గా 1180 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి నో ఫీ అంటే ఎగ్జామ్టెడ్. సో అప్లికేషన్ ఫీజు లేదు. సో అలాగే పేమెంట్ మోడ్ వచ్చి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్, అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఎవరైనా క్యాష్ కానీ డీడీ కానీ తీస్తామంటే అవ్వదంట. ఇంకోటి అప్లికేషన్ ఫీజు నాట్ రిఫండబుల్. సో అది గమనించగలరు. సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ రిజర్వేషన్, అప్పుడు వాళ్ళకు అవాయిడ్ చేయొచ్చు పేమెంట్ లేకుండా. అలాగే సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 26/3/2025. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 30/4/2025, అంటే ఈ మంత్ ఏప్రిల్ 30 లాస్ట్ డేట్ గమనించగలరు. సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అలాగే కంప్యూటర్ టెస్ట్ అంటే ఏముంటుందంటే జనరల్ యాప్టిట్యూడ్, అలాగే టెక్నికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుందంట, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందంట, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందంట. సో గమనించగలరు. అలాగే శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పే స్కేల్ వచ్చి 30,000 నుండి అలాగే 1,20,000 వరకు నియర్గా ఉంటుందంట. దీంతో పాటు ఎడిషనల్ బెనిఫిట్స్ వచ్చి మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే హౌస్ లోన్ అండ్ వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఉంటుందంట. అలాగే లీవ్ బెనిఫిట్స్ ఉంటుందంట, ఎల్టీఏ ఉంటుందంట, మొబైల్ అండ్ ఇంటర్నెట్ అలవెన్సెస్ ఉంటాయంట. సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా అప్లై చేయాలి. సో ఈ పోస్ట్కి ఒకవేళ మీరు అర్హులు అవుతున్నట్లయితే ఎలా అప్లై చేయాలంటే ముఖ్యంగా మొదటగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాలి. దాని తర్వాత వెబ్సైట్లో కెరియర్స్ పైన క్లిక్ చేస్తే మీకు కరెంట్ ఓపెనింగ్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2024-25 అని దాని మీద మీరు ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో మీ అప్లికేషన్ ఫామ్ మొదటగా మీ పేరు, క్వాలిఫికేషన్, కేటగిరీ వైజ్ మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచర్, డిప్లొమా సంబంధించిన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. అలాగే దాని తర్వాత అప్లికేషన్ ఫీజు మీరు సబ్మిట్ చేయాలి, పేమెంట్ చేయాలి. సో ఒకవేళ మీరు అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటే 1180 రూపీస్ పేమెంట్ చేయాలి. అలాగే పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఫర్దర్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మరి ముఖ్యంగా అప్లికేషన్ ఫామే కానీ అప్లై చేసే ముందే కానీ అప్లికేషన్ ఫీ కానీ పే చేసే ముందే కానీ మరి ముఖ్యంగా నా యొక్క విన్నపం ఏమంటే అఫీషియల్ వెబ్సైట్లో ముందు మీరు ధృవీకరించుకోవాలి. మీ యొక్క క్వాలిఫికేషన్ సరిపోతుందా లేదా, మీ యొక్క ఏజ్ లిమిట్ సరిపోతుందా లేదా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే కానీ మీ క్రైటీరియా అంతా చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇది నా యొక్క విన్నపం. అలాగే ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వబడింది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ సో ఇలా ఓపెన్ అవుతుంది. సో దీన్ని మీరు పర్టికులర్గా నీట్గా అప్లై చేసే ముందు క్షుణ్ణంగా చదవండి. చదివిన తర్వాత దాని తర్వాత మీరు అప్లై చేయగలరు. ఇది నా యొక్క రిక్వెస్ట్. సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై చేయడానికి ఇక్కడ లింక్ ఇవ్వబడింది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వబడింది, అది గమనించగలరు. అలాగే సో ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా, అప్లై నవ్ మీద మీరు ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ
ఈ వెబ్సైట్కి వస్తారు. సో ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే మీరు న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద మీరు ప్రెస్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్ని ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చాని మీరు ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయగలరు. సో అలాగే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా డిప్లొమా చేసి ఉంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక కొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్పిరలెట్.